కడుగు. ఇది చూడు ఎలా పండిందో. ఇంకాసేపు ఉంచుకోవే అంటూ ఉంచుకున్నావా? బాగా పండకపోతే అలాంటి మొహాలు దొరుకుతారు మొగుళ్ళుగా. ఏం చేద్దామని 2 కాళ్ళు ఎత్తి బావులో పడేసి దూకి మరీ సంపుద్ది. పెద్ద కంచు. సరిగ్గా తుడుచుకోవే. తుడుచుకున్నానమ్మా. దా పట్టు. ఏది చూపి. అబ్బా ఎంత ఎర్రగా పండిందో. నీకు ఎర్రటి మొగుడు వస్తాడే. నాకు ఎర్రగా ఉండేవాళ్ళంటే ఇష్టం లేదు. చామంచాయిగా ఉండేవాళ్ళు బాగా నచ్చుతారు. కనీసం నల్లగా ఉన్నా కూడా పర్లేదు, కానీ ఎర్రగా ఉండేవాళ్ళు అస్సలు నచ్చరు. చారుకు నీకేమైందో తెలియదు కానీ నువ్వంటే మాత్రం ఇష్టం లేని అర్థమైపోయింది. ఇలా సీక్రెట్ గా సిగ్నల్స్ పంపిస్తుంది. చారు నాకు దక్కిన మన ఫ్రెండ్షిప్ మొత్తం ఇలాగే ఉండాలి. ఐ లిటరలీ బెగ్ యూ. అలాగే. సినిమాలో హీరోని అనవసరంగా అపార్థం చేసుకుంటారు. ఈ ఆడోళ్ళ కంటికి ఆత్రమే. నన్ను మర్చిపోను. చివరికి తన తప్పు తెలుసుకుని ఏడుస్తూ హీరోని గట్టిగా వాడేసుకుంది. ఎందుకు అది చూస్తారా? బాగా చలిగా ఉన్నట్టుంది, ఇది కప్పుకునే బెటర్. సినిమాలో చూసిన డైలాగ్ నా మీద పడితే పళ్ళు రాల్తాయి. అంతే. నోరు మూసుకున్నాడు. రా హర్ష. మీరెలా, నేను 10 నిమిషాలు వస్తాను. ఓకే. ఏంట్రా ఇది? సారా నువ్వు కూడా వస్తావా? ఓ పక్క నేను ఊరంతా శుభ్రం చేస్తుంటే ఏంట్రా చెత్తంతా తీసేయండి. తీయాలా? సెసన్న సరుకురా ఇది. ఎట్రా? ఎవరితో అడగలేదురా, ఏంటిదని అడుగుతున్నా. ఊళ్ళో బతకాలని లేదురా. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రౌండ్లు వేసా? వెళ్ళి రాయ్, సెసన్న మనుషులతో పెట్టుకున్నావు, అయిపోతావు. బాబు, ఏంటి బాబు నువ్వు చేసిన పని? ఆ శశి మనుషులతో గొడవ పెట్టుకున్నావా? అంటే వాళ్ళు రోడ్డు మీద పిచ్చి పనులు చేసి ఇబ్బంది పడుతుంటే తప్పని చెప్పాను, అంతేనండి. అలా చెప్పడంతోనే మొదలవుతుంది బాబు. 25 సంవత్సరాల క్రితం రవి అని నీలాగే ఒక మంచోడుండేవాడు. ఇదే ఊళ్ళో, ఇదే ఇంట్లో ఈ ఊరికేదైనా మంచి చేయాలని చాలా తాపత్రయపడ్డాడు. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఏ కొంచెం మార్పు గాని అభివృద్ధి గాని లేకుండా దీనావస్థలో ఉండేది. ఈ ఊరు నుంచి వెళ్లి పై చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించిన మా స్నేహితుడు రవి ఈ ప్రాంతాన్ని చూసి చెలించిపోయాడు. రోజుకో ఊరు చొప్పున ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతున్నావు. అసలేం చేస్తున్నావురా నువ్వు? ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఏదోటి చేసుకుంటే ఎదుగుతాను, కానీ ఎదుగుదలంటే నాతో పాటు మన చుట్టూ ఉన్న ఎదిగితేనేరా. ఇక్కడే ఉండి మన ఊరికి ఏదోటి చేయాలని బాగా ఉందిరా. వ్యవసాయానికి వర్షపాతం కూడా పెద్దగా లేని ప్రాంతం అవడం వల్ల ఈ ప్రాంతానికి ఇంకో జీవనోపాధి కూడా ఉండాలని అందరితో మాట్లాడి ఒక పాల డైరీ మొదలుపెట్టాలనుకున్నాం. కానీ వెంకటరత్నం కుటుంబం చేసే సారా వ్యాపారం వల్ల ఇక్కడ చాలా మంది ఆ మత్తులోనే బతుకుతూ ఉండేవాళ్ళు. సారా వలన జనం జీవితాలు ఇంకా దుర్భరం అవుతున్నాయని వెంకటరత్నం కుటుంబానికి నచ్చ చెప్పాలని చూసినా వాళ్ళు లెక్క చేయలేదు. మత్తు వదిలి పనుల్లోకొస్తే జీవితాలు బాగుపడతాయని ఊరూరా నచ్చ చెప్పి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళాం. మార్పు మొదలయ్యి కొత్త వెలుగులోకి అడుగు పెడుతున్నాం అనుకున్నాం. సారా తాగడం ఆపించేశాడు. అందరూ నవ్వుతూ పనుల్లోకి వెళ్లి కలకల్లాడుతున్నారు. గొప్పోడైపోయాడు. ఇలాగే చూస్తూ ఉంటే అందరికీ నాయకుడవుతాడు. ఆపాలి, ఇదంతా ఆపాలి శశి. ఎన్నో ఆశలతో కొత్త వెలుగును చూస్తున్న మాకు ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది.
చచ్చిపోయా. ఇంతకు ముందు ఇవన్నీ లేకపోయినా బాగా బతకలేదేమో గాని బతికే ఉన్నావు. కానీ ఇప్పుడు ఇప్పుడు అందరూ చచ్చిపోయారయ్యా, చచ్చిపోయారు. మమ్మల్ని వదిలేయి బాబు, వదిలేయ్యా. జరిగిన నష్టానికి మా రవి మీద ఈ ఊరు ఆవేశంలో నోరు జారింది. అగ్నికి ఆజ్యంతుడై కేవలం రవి నిర్లక్ష్యం అజ్ఞానం వలన ఇదంతా జరిగిందని డైరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఊరి జనం ప్రాణాలు కోల్పోయారని కేసు పెట్టి రవిని జైలుకు పంపించారు. జైలు నుంచి తిరిగొచ్చిన రవి రాతి గుండెతో బయటకొచ్చాడు. ఊరు అన్న మాట మర్చిపోలేక ఈ ఊరితో మాతో శాశ్వతంగా బంధం తెంచేసుకుని వెళ్ళిపోయాడు. అలా వాడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ ఊరు చీకట్లోనే బ్రతుకుతుంది బాబు. అలా చీకటికి అలవాటు పడ్డ ఈ ఊరి బ్రతుకులకి నీ రూపంలో వెలుగొచ్చింది. అది అలాగే ఉండని. దయచేసి వాళ్ళతో పెట్టుకోవద్దు బాబు. మళ్ళా ఏదైనా జరిగి ఉన్న ఈ ఆశ కూడా పోతే మళ్ళీ చీకటిని తట్టుకునే శక్తి ఈ ఊరి వాళ్ళకి లేదు బాబు. బాగా పొద్దుపోయింది, పడుకో. హలో. హలో అమ్మా, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? నాన్న ఎక్కడమ్మా? ఇక్కడే ఉన్నారు, మాట్లాడతావా? ఒక్క నిమిషం. ఏమండి హర్ష? హర్ష, ఎలా ఉన్నారండి? డిస్టర్బెన్స్ చేశాను. ఊరుకోనానా, నువ్వు ఫోన్ చేసావు. యు నో హౌ మచ్ ఇట్ మీన్స్ టు మీ. హాలిడే ఎలా ఉంది? ఐ యు ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్? చాలా బాగుందండి. మీరు కూడా ఇక్కడే ఉంటే బాగుంది అనిపించింది. అలాగే, వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దాం. వెన్ ఆర్ యు కమింగ్ బ్యాక్? హర్ష, నానా మళ్ళీ చేస్తానండి. హాలిడే అంట మనతో. నన్నే కొడదామని ఎంటపడ్డాడన్నాడు. బతకని యుద్ధాన్ని. రే, వాడి డబ్బుతో పిచ్చోడ్లాగా ఊరికేదో చేస్తున్నాడు. ఆ చేసిందంతా మన అకౌంట్లోనే పడుతుందని నువ్వే చెప్పావు కదా. వదిలేవాడిని. రే, ఆ డంబుల్సి. అవుట్డోర్ జిమ్ బాగుంది. అమ్మ ఒక సెల్ఫీ. ఫిట్నెస్ అవేర్నెస్ ఉంటే మంచిదే. రాత్రి మా వాళ్ళు జోలికి వచ్చావంట. మా వాళ్ళని తెలిసి మీ వాళ్ళనే చెప్పారు. రాత్రి భలే మిస్ అయ్యావు. అదే ఊపులో దొరుకుంటే ఎలా ఉండేదో, ఏం జరిగేదో. అదృష్టం బాగుండే జరిగిందొచ్చి నాతో చెప్పారు. అదే నాకు చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే అనేసుకుని వీళ్ళందరూ కలిసి నీ మీదకి వచ్చుంటే నీ పరిస్థితి ఏంటి? కలిసి వచ్చి ఉండాల్సింది. అన్నా, శశి మంత్రి పదవి నుంచి పీకేశారా? మాక్సిమం ట్రై చేశాను, అవ్వలేదు. వెంటనే బయలుదేరి ఊరికే వస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓయ్, మళ్ళీ కలుద్దాం. మీ అదృష్టం బాగుండే టైంకి ఏం వచ్చిందిరా ఫోను. లక్కీ బాయ్స్. రేపు మనం కలెక్టర్ని కలవాలి బాబు. దీనికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయి బావగారు. కానీ చారుకు చేయకుండా దీనికి చేస్తే బాగుండదు కదా. కొంచెం త్వరగా చూడండి.
ఇదిగో బాబు. వద్దండి. ఆ, నాకు నా- నా- నాకు నాకు సరే ఓకే. సంబంధాలు చూడమని ఒకళ్ళిద్దరితో చెప్పానురా, కానీ అదేమో మనలాగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళేటట్లేదు. తెలిసిన వాళ్ళు కాకపోతే అది కష్టపడుతుంది కదా. అయితే తెలిసిన వాళ్ళతో చేయొచ్చు కదండి. మన అప్పారావు కూడా మీ అమ్మ అంటే బాగా ఇష్టం. పైగా తన గురించి బాగా తెలిసినోడు. ఎరా అప్పారావు, నాతో ఒక మాట కూడా చెప్పలేదు. చారు, ఒక్క నిమిషం రామ్మా. నీకు పెళ్లి సంబంధాలు మాట్లాడే క్రమంలో అప్పారావుకి నువ్వంటే ఇష్టం అని తెలిసింది. చిన్నప్పటి నుంచి నీ గురించి బాగా తెలిసినవాడు, బాగానే స్థిరపడ్డాడు. నువ్వేమంటావు? సిగ్గులేని ఎదవా. అర్థం కాదా నీకు? ముఖం మీదే చెప్తే ఏడ్చి చేస్తావని అప్పుడే నిన్ను దూరం పెట్టాను. అలా అయినా అర్థమై చేస్తుందని. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా. మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. నేను అర్థమయ్యేలాగా లోపలికి తీసుకెళ్లి చెప్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. మళ్ళీ నా జోలికొచ్చినా, నా టాపిక్ ఎత్తినా కాళ్ళు విరగొట్టి పోయిలో పడతా చెప్తున్నా. అంటే నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్పేసరికి అమ్మాయి కూడా నువ్వు అంటే ఇష్టం అనుకున్నాను. సారీ అప్పారావు. కాళ్ళు పొయ్యిలో పడద్దట పద. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాంతానికి కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి బంగారం చేయబోతోంది. 2-3 నెలల్లో బయటకు అనౌన్స్ చేస్తారు. గవర్నమెంట్లో ఉండడం వల్ల మనకి ప్రాజెక్ట్ ప్లాన్ మొత్తం లీక్ అయింది. ఆ అనౌన్స్మెంట్ బయటకొచ్చి ఈ భూములన్నీ బంగారం అయ్యే లోపు వీలైనంత భూమి మన దగ్గరుండాలి. 5-6 వేల ఎకరాలు పోగేయాలరా కనీసం. రైతులకు చిల్లర పడేయండి, కాదంటే కొట్టి లాక్కోండి, ఇంకా ఇబ్బంది అయితే చంపేయండి, కానీ మొత్తం మనదవ్వాలి.